నీ జీవితానికి కర్త సాతాను కాదు, నీ జీవితానికి కర్త ఈ లోకము కాదు. నీ విశ్వాసానికి కర్త, కొనసాగించేవాడు ఒకడే ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు. ఆయనే ఈరోజు మన మధ్యలో ఉన్నాడంట. వాక్యమే శరీరధారి అయి వచ్చాడు. ఆ వాక్యమే ఈరోజు మనం వింటుండగా ఆ దేవుడు ఈరోజు మన పరిస్థితిలోకి వస్తున్నాడు. Lamentations chapter 3 verse 28 and 29 చూడండి, మెసేజ్ ట్రాన్స్లేషన్ లో. When life is heavy and hard to take, ఎప్పుడైతే జీవితము భారముగా ఉంది, నా వల్ల అవ్వట్లేదు అన్నప్పుడు ఏమంటున్నాడంటే మౌనముగా అక్కడ ఉండమంటున్నాడు. bow in prayer, ప్రార్థనలో మనము మోకరిద్దాము. డోంట్ ఆస్క్ క్వశ్చన్స్, ఎలాంటి ప్రశ్నలు అడగకండి. వెయిట్ ఫర్ హోప్ టు అపియర్, నిరీక్షణ కనబడేలాగా అక్కడ మనము వేచి ఉండాలంట. డోంట్ రన్ ఫ్రమ్ ట్రబుల్, అలాంటి పరిస్థితి నుంచి నువ్వు పరిగెత్తాల్సిన అవసరము లేదు. టేక్ ఇట్ ఫుల్ ఫేస్, నువ్వు దాన్ని ఎదురించాలి అంటున్నాడు. ఎందుకు? ఆఖరి లైన్, ద వర్స్ట్ ఈజ్ నెవర్ ద వర్స్ట్. హల్లెలూయా. అది ఎంత భయంకరమైన పరిస్థితి అయినా కూడా అది అన్నిటికంటే భయంకరమైన పరిస్థితి కాదు అంట. నువ్వు జీవితంలో ఎలాంటి పరిస్థితులు చూసినా ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఏదైనా ఉంటుందంటే అంతకంటే కూడా దారుణమైన పరిస్థితి ఉండగలదు. కానీ నీకు మాత్రం అది దారుణంగా ఉండదు, నీకు మాత్రం అది భయంకరంగా ఉండదు. ద వర్స్ట్ ఈజ్ నెవర్ ద వర్స్ట్ ఫర్ ద బిలీవర్. హల్లెలూయా.